జిల్లా కలెక్టర్ మల్లికార్జున టీడీపీ ప్రభుత్వాన్ని ఖాతరు చేయడం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే స్థానిక అధికార పార్టీ శాసనసభ్యులతో సంబంధం లేకుండా కైలాసగిరి కొండపై ఐ లవ్ కైలాసగిరిని ప్రారంభించి విమర్శలకు గురయ్యారు. గత 3 ఏళ్ల నుంచి విశాఖ జిల్లా కలెక్టర్ గా కాకుండా వైసీపీ ఏజెంటుగానే పనిచేసిన మల్లికార్జున ఇప్పటికీ పాత వాసనల నుంచి బయటకు రావడం లేదు. బుధవారం సాయంత్రం కైలాసగిరి కొండపై ఐ లవ్ కైలాసగిరి పేరిట లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ ను తానే ప్రారంభోత్సవం చేసేశారు. పైగా ఈ కార్యక్రమానికి సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయించుకున్నారు. శాసనసభ్యులు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సమయం చూసుకుని కనీసం వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేయడాన్ని టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ గానే కాకుండా మల్లికార్జున వీఎంఆర్డీఏ కమిషనర్ గా కూడా గత 2 ఏళ్ల నుంచి వ్యవహరిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కామ్లన్నీ వీఎంఆర్డీఏ ద్వారానే జరిగాయి. అంతేకాకుండా తనకు కావలసిన వారికే కాంట్రాక్టులు ముట్టజెప్పి మల్లికార్జున భారీ స్కామ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తనకు ఎదురు తిరిగిన ఉద్యోగుల్ని బదిలీ చేసి తన ఇష్టారాధ్యంగా మల్లికార్జున వ్యవహరించారు. మల్లికార్జున పనిచేసిన కాలంలో జరిగిన అన్ని పనులపైన సిబిఐ విచారణ జరపాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.